వెల్కమ్ టు తెలుగు టెక్ టైమ్. నేను కార్తిక్, మే టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కండిషనల్ ఫార్మాటింగ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు మీరు లైక్ స్టాక్ మార్కెట్ ఇలాంటివి ఉంటాయి కదా, అంటే అవి రైజ్ అవుతూ ఉంటాయి, ఇంకొన్ని డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా అంటే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ కానీ ఆ సినారియోస్లో దీన్ని వాడుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది అన్నమాట. ఓకే, సో అలా ఆ విధంగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇవి డిఫరెంట్ సింబల్స్ మీకు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, మీకు ఏం కావాలనేది ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ అవే ఫ్రెండ్స్. ఓకే, అలాగే మీరు దీని మీద కొట్టాను అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 122 కొట్టాను, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకేదైనా యాడ్ చేస్తాను, 145 అని యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి అని యాడ్ చేస్తే చూసారా కలర్ ఏ విధంగా మారిందో. ఆ యొక్క సెల్కి మనం రూల్స్ అనేవి మనం పెట్టుకుంటాం అనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ రూల్ నేను ఇచ్చాను ఏంటి, గ్రేటర్ దాన్ 145 ఉంటే ఈ కలర్లో నాకు కనబడాలి. ఓకే, సో ఆ విధంగా మనం దీనికి ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే డిఫరెంట్ అలాగే టాప్ టు బాటమ్ రూల్స్ ఏంటి ఇవన్నీ, అంటే టాప్ 10% కానీ ఏదైనా అలా మీకు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కలర్ స్కేల్స్ కానీ ఐకాన్ సెట్స్ కానీ ఇలా డిఫరెంట్ అలాగే క్లియర్ రూల్స్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్టెడ్ సెల్, నేను ఆ క్లియర్ రూల్స్ అని తీసాను చూసారా, బ్యాక్ టు వైట్ అయిపోయింది. సో ఆ విధంగా మనం ఇది వాడుకుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారా ఫార్మాట్ యాజ్ టేబుల్ అని ఉంది. ఇప్పుడు నేను మీకు ఒకసారి లైవ్లో చూపిస్తాను, చూడండి ఇది ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు నేను దీన్ని అంతా సెలెక్ట్ చేశాను. ఓకే, మీరు దీని మీద క్లిక్ ఆన్ చేశారు అనుకోండి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావాలి, చూసారా, క్లిక్ ఆన్ ఓకే. చూసారా ఏ విధంగా కనబడిందో. సో అలా ఇప్పుడు ఇది కావాలనుకోండి, ఇలా క్లిక్ చేయొచ్చు. ఇది అనుకోండి ఈ విధంగా. ఓకే, అలా బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, సో నాకు ఇవేం వద్దు కాబట్టి నేను నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. ఓకేనా, మీ టేబుల్ అనేది ఎలా కావాలనుకుంటే ఆ విధంగా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇది దానివల్ల అడ్వాంటేజ్. అలాగే సెల్ స్టైల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఇచ్చాను కదా ఇవి కాలమ్స్కి. ఇప్పుడు నేను నాకు ఇలా కాదు, ఇంకా డిఫరెంట్గా నీట్గా బాగుండాలనుకోండి ఈ విధంగా ఇచ్చుకుంటాను. గుడ్, గ్రీన్, న్యూట్రల్. చూసారా ఎక్కడ ఎలా మారుతుందో మీరు అబ్జర్వ్ చేశారా? చూడండి. అలాగే ఇది నేను సెలెక్ట్ చేశాను అనుకోండి ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఓకే, అండ్ అలాగే ఇన్సర్ట్, మీరు ఏమైనా సెల్స్ ఇన్సర్ట్ చేయాలనుకోండి ఈ ఆప్షన్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి ఇన్సర్ట్ సెల్స్ ఫ్రమ్ రైట్ అని కొడితే చూసారా ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళింది. అది ఈ విధంగా చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చాను కదా, అంటే మనం చేసిన చేంజ్ అనేది బ్యాక్ రావాలంటే Ctrl+Z వాడండి. ఓకేనా, Ctrl+Z వాడితే మీరు చేసిన చేంజ్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. ఓకే, సో అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇదంతా ఈ సెల్ స్టైల్స్ అనమాట. మీకు ఎలా కావాలంటే అలాగా మీరు మార్చుకోవచ్చు. అలాగే హైపర్ లింక్ అనుకోండి, అది ఆ విధంగా మీరు ఇండికేట్ చేయడానికి పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఈ సెల్స్ స్టైల్ వల్ల అడ్వాంటేజ్, అండ్ అలాగే ఈ ఇన్సర్ట్ వల్ల కూడా అడ్వాంటేజ్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఇక డిలీట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నాకు ఈ సెల్ వద్దు అనుకోండి, ఇక్కడ డిలీట్ కొట్టాను అనుకోండి, డిలీట్ అయిపోద్ది అంతే. అలా కావాలంటే డిలీట్ షీట్ రోస్ అని కొడితే డైరెక్ట్ రోస్, లేదంటే ఆ కాలం డిలీట్ అవ్వాలంటే కాలం డిలీట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సెలెక్ట్ చేస్తే చూసారా ఆ రో అనేది పోయింది. సో ఈ డిలీట్ వల్ల ఆప్షన్ అదనమాట. ఒకవేళ మీరు డిలీట్ షీట్ కొట్టారు అనుకోండి, ఎంటైర్ ఈ షీట్ అంతా చూడండి, ఇక్కడ షీట్ 1 ఈ షీట్ అంతా పోద్ది అనమాట డిలీట్ షీట్ కొడితే. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ రో హైట్ ఉంది. ఈ రో హైట్ కావాలంటే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పుడు రో హైట్ 14.4 ఉంది. ఇక్కడ మనం ఇంకేదైనా వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఈ రో హైట్ అనేది మారుతుంది అనమాట. ఓకే, సో అది దీనివల్ల అడ్వాంటేజ్. అండ్ అలాగే ఇక్కడ కాలం విత్,
ఇక్కడ రో హైట్ అయితే ఎలాగుందో కాలం విత్ కూడా అలాగే. ఓకేనా? ఆటో ఫిట్ కావాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ విజిబిలిటీ హైడ్ అండ్ అన్హైడ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఒక పెద్ద డేటా సెట్తో ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి ఎక్సెల్లోని, కొన్ని రోస్ కానీ కాలమ్స్ కానీ హైడ్ చేయాలనుకోండి, ఈ హైడ్ ఆప్షన్ ఉపయోగించి మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్ రోస్ కొట్టాను అనుకోండి, చూసారా? అలాగే మీరు ఇక్కడ అన్హైడ్ కొడితే అన్హైడ్ అవుతాయి అనమాట. ఓకేనా? రీనేమ్ షీట్. ఫ్రెండ్స్ ఇక్కడ షీట్ 1 అని ఉంది చూసారా? ఇంకొక నేమ్ ఏదైనా కావాలనుకోండి, లైక్ వర్క్ 3 అని ఇచ్చాను, ఎంటర్ కొడితే అదే ఉంటుంది అనమాట. ఓకే? అండ్ అలాగే మూవ్ ఆర్ కాపీ షీట్. ఈ షీట్ ఇంకొక దగ్గర పంపించాలన్నా లేదా కాపీ చేసుకోవాలన్నా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ప్రొటెక్ట్ షీట్ అని ఉంది చూసారా? ఇదేంటంటే ఇప్పుడు ఎక్సెల్తోని మీరు షీట్లు మీరు ఒక్కలే చేయరు, అంటే డిఫరెంట్ పీపుల్ చేస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు అనమాట. అంటే వాళ్ళు మీ షీట్ని లైక్ చేంజెస్ చేయకుండా మీరు ఆపచ్చు అనమాట. ఓకేనా? ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం వల్ల. ఓకేనా? అండ్ అలాగే లాక్ సెల్. ఒక సెల్ని లాక్ చేసేయాలనుకుంటే దీనివల్ల చేయొచ్చు, ఈ ఆప్షన్ ఉపయోగించి చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఫార్మాట్ సెల్స్ ఫార్మాట్ చేసేయచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇది సెల్స్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఎడిటింగ్ ఉంది చూసారా? ఎడిటింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా ఈ ఆప్షన్స్ అనేవి, నేను ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది ఎలా చేయాలనేది. సో దీన్ని ప్రస్తుతాన్ని స్కిప్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఫిల్ అని ఉంది చూసారా? ఈ ఫిల్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఇప్పుడు ఒక కాలం అనేది ఉంది చూసారా? ఈ కాలం అండ్ అలాగే ఈ పక్క కాలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 123 అని రాశాను, అండ్ అలాగే ఇక్కడ 124 అని రాశాను ఇక్కడ. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఫిల్ ఫ్రమ్ రైట్ అని కొట్టాను అనుకోండి, లేదా లెఫ్ట్, చూసారా 123 అనేది ఎక్కడికి వెళ్ళవచ్చిందో అది దీనివల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకే? అంటే ఆ పర్టికులర్ సెల్ అనేది ఫిల్ అయిపోద్ది. సో అండ్ అలాగే ఇప్పుడు నాకు ఇది వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసాను, అండ్ అలాగే ఇప్పుడు నాకు కింద ఉన్న వాల్యూ నాకు కావాలనుకోండి 124 అనేది వస్తుంది. సో ఆ విధంగా మనం ఈ ఫిల్ అనే ఆప్షన్ వాడతాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే క్లియర్ ఆల్ కొడితే మొత్తం పోద్ది. ఓకేనా? క్లియర్ ఫార్మాట్స్ అయినా ఇంచుమించు అలాగే ఉంటుంది. అండ్ అలాగే క్లియర్ హైపర్ లింక్స్. ఫ్రెండ్స్ ఈ హైపర్ లింక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ డేటా దాని మీద మనం క్లిక్ చేసాం అనుకోండి, సమ్ లింక్ అనేది ఇంకొక వెబ్సైట్కి కానీ ఇంకొక థర్డ్ పార్టీకి కానీ వెళ్తుంది అనమాట. ఓకేనా? అది హైపర్ లింక్ అనమాట. అంటే ఈ ఎక్సెల్ షీట్లోనే ఆ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వేరే దానికి వెళ్తుంది అనమాట. ఓకేనా? అవి తీసేయాలనుకోండి, క్లియర్ హైపర్ లింక్స్ కొడితే పోద్ది అనమాట. ఓకేనా? అది దీనివల్ల అడ్వాంటేజ్. అండ్ అలాగే ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ అని చూసారా? చూడండి ఇప్పుడు నేను మీకు ఒకసారి లైవ్లో ఒకసారి మీకు ఒక చిన్న చూపిస్తాను, లైక్ తీసేస్తాను. ఇప్పుడు చూడండి, నాకు లైక్ నెంబర్స్ నాకు కావాలి, 1 to 10 నెంబర్స్ నాకు కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే 1 అని నేను ఇక్కడ రాశాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కార్నర్లోని దీన్ని సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేస్తాను అనమాట. ఓకేనా? కిందకి అర్థమైందా? నాకు 1 to 10 కావాలి కాబట్టి కంట్రోల్ కొట్టి ఇలా కిందకి వెళ్తాను అనమాట. నాకు 10 కావాలి కొడితే చూసారా 10 అనేవి ఎలా వచ్చాయో. సో అది దీనివల్ల అడ్వాంటేజ్, నాకు 1 to 10 నెంబర్స్ ఈ విధంగా వచ్చాయి అనమాట. ఓకేనా? సో అండ్ అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ అవే నెంబర్స్ నాకు ఇలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్ని 1లే కావాలనుకోండి, దీని నిండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేశాను అనుకోండి, మీరు ఎంతవరకు డ్రాగ్ చేస్తే ఆ 1 అనేది అంతవరకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? బాగా అబ్జర్వ్ చేయండి. 1 to 10 అంటే కంట్రోల్ ప్రెస్ చేస్తూ ఇలా మీరు కిందకి రావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 ఉంది, ఈ 10 నుంచి కంట్రోల్ నేను ప్రెస్ చేసి ఈ ఎడ్జ్ నుంచి ఇలా తీసుకొస్తే ఈ నెంబర్ నుంచి నెక్స్ట్ నెంబర్ అలా కౌంట్ అవుతూ వెళ్తుంది అనమాట. అది ఇలా చేయడం వల్ల నెంబర్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో
ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకోటి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ విధంగా వద్దు. లైక్ యాజ్ ఇట్ ఈజ్ నాకు 1-10 కావాలి. ఓకేనా? దీన్ని సెలెక్ట్ చేసి ఇలా నేను డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు 10 వచ్చింది. ఓకే? ఇప్పుడు నాకు ఇవి సార్ట్ చేయాలనుకుంటున్నాను. లార్జెస్ట్ టు స్మాలెస్ట్. చూసారా? 10, 9, 8, 7, 6, 5 అలా ఎలా వచ్చిందో. అండ్ అలాగే ఇప్పుడు నాకు స్మాలెస్ట్ నుంచి నాకు కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఏం లేదు, ఈ సెల్స్ అన్నీ సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకుని 10 అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేసి ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్లోకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కొట్టారనుకోండి, ఇవన్నీ 1-10 అనేవి ఈ విధంగా అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇది సార్ట్స్ వల్ల అడ్వాంటేజ్. అండ్ అలాగే కస్టమ్ సార్ట్ అనుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా, అంటే ఏ సెల్ నుంచి ఎంతవరకు సెల్ కలర్ మీరు ఈ సార్టింగ్ అనేది సెల్ వాల్యూస్తో చేయొచ్చు, అలాగే సెల్ కలర్స్తో చేయొచ్చు, ఫాంట్ కలర్తో చేయొచ్చు, అలాగే కండిషనల్ ఫార్మాటింగ్ ఐకాన్ ఆ ప్రకారంగా కూడా చేయొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ సార్టింగ్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ తెలుగు టెక్ డన్ అనే కాలం ఇచ్చాను కాబట్టి దానికి మాత్రమే చేయొచ్చు. లేదనుకోండి నంబర్స్ అని ఇచ్చాను, ఆ నంబర్స్ మాత్రమే చేయొచ్చు. అలా ఆ విధంగా అనమాట మనం ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అని మనం వాడతాం అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఫిల్టర్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసారా ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ ఎలా వచ్చిందో చూసారా? ఇది ఫిల్టర్ అనమాట. ఓకేనా? సార్ట్ బై కలర్ అని కూడా కొట్టచ్చు కావాలంటే. ఓకే, సో ఇవి సార్ట్ అండ్ ఫిల్టర్. ఓకే, అండ్ ఫైండ్ అండ్ సెలెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైండ్ అండి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 కావాలనుకోండి, చూడండి 2 ఎక్కడ ఉందో చూపిస్తుంది అనమాట. చూసారా? ఈ రెండింటి దగ్గర 2 అనేది ఉంది. ఇప్పుడు సింపుల్గా నా దగ్గర 2 కాలమ్స్లోని చిన్న డేటా ఉంది కాబట్టి ఇలా సరిపోయింది. లేదనుకోండి ఇప్పుడు ఒక పెద్ద మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్లోని నాకు కార్తిక్ అనే పేరు కావాలనుకోండి, అప్పుడు సెర్చ్ చేయాలంటే ఏ విధంగా అవుతుంది? ఈ సెర్చ్ ఆప్షన్ వల్ల అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ తెలుగు అని సెర్చ్ చేసి అనుకోండి, చూసారా అది ఎక్కడ ఉందో ఇలా పాయింట్ అవుట్ అయ్యి చూపిస్తుంది అనమాట. ఓకేనా? అది దీనివల్ల అడ్వాంటేజ్. ఓకే, అండ్ అలాగే రీప్లేస్ ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీరు చూడండి. అంటే ఇప్పుడు ఈ ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 అనేది ఉంది, 2 అనే ప్లేస్లో నాకు ఇంకొక చేంజ్ అనేది నాకు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను చూడండి, 2 ప్లేస్లోని నాకు కార్తిక్ అని రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి రీప్లేస్, ఫైండ్ ఆల్, చూసారా ఎక్కడెక్కడ 2 ఉందో చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, రీప్లేస్, చూసారా 2 అనే ప్లేస్లో కార్తిక్ ఎలాగ వచ్చిందో, మళ్ళీ రీప్లేస్ అలా కొడితే రీప్లేస్ అవుద్ది. లేదనుకోండి మీరు రీప్లేస్ ఆల్ కొడితే రీప్లేస్ ఆల్ అయిపోతుంది. అంటే ఎక్కడెక్కడ 2 అనేది ఉందో ఆ ప్లేస్లో కార్తిక్ అనేది అయిపోతుంది అనమాట. అది ఈ యొక్క రీప్లేస్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. ఓకేనా? అండ్ అలాగే గో టు అనే ఆప్షన్ ఉంటుంది, ఫాస్ట్ స్క్రోలింగ్ ఆ టైప్లో అనమాట. ఓకేనా? అండ్ అలాగే గో టు స్పెషల్, అండ్ అలాగే ఫార్ములాస్ నోట్స్ కావాలనుకుంటే నోట్స్, కండిషన్ ఫార్మాటింగ్ కావాలంటే కండిషన్ ఫార్మాటింగ్, అండ్ అలాగే కన్స్ట్రెంట్స్, అండ్ అలాగే డేటా వ్యాలిడేషన్. ఈ వీటన్నిటి గురించి మీరేం వరి అవ్వకండి, నేను చెప్తానులేండి దాని గురించి అలాగో. అండ్ అలాగే యాడ్-ఇన్స్ అని ఉందనుకోండి ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ఏంటంటే ఎక్సెల్ అనేది ఇందాక నేను మీకు చెప్పినట్టు మల్టిపుల్ పర్పసెస్ మల్టిపుల్ పీపుల్ వాడతారు అన్నమాట. ఇప్పుడు కొంతమంది బిజినెస్ కోసం ఓన్లీ బేసిక్గా చేసుకుంటారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే మిషన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళ డేటా అనేది ఎక్సెల్ రూపం నుంచి పంపిస్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే పైథాన్ ఫర్ ఎక్సెల్ అని చూసారా, దీన్ని క్లిక్ చేశారు అనుకోండి, ఎక్స్టెన్షన్ అనేది దీనికి వస్తుంది అనమాట. అంటే ఈ ఎక్సెల్ని దాంతో ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేసుకుంటారు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చాట్ జీపీటీ అని చూసారా, చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్. సో ఆ విధంగా. ఓకేనా? అంటే ఇది ఏంటంటే దీనివల్ల మెయిన్ ఏంటంటే ఈ ఎక్సెల్ వాడడం అనేది కొంచెం సులువు అవ్వచ్చు, లేదంటే దీని యొక్క ఫీచర్స్ అనేవి దీంట్లో మనం వాడుకోవచ్చు. ఓకేనా? అది ఈ ఎక్స్టెన్షన్స్ వాళ్ళ యూస్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్
ఇది ఇవాల్టి వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ప్రతి డౌట్‌కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.